ఒకరి మీద ఒకరు పడ్డారంటే లేవండి. అమ్మా ఇది జారి నా మీద పడిందంటే ఉప్పు కూడా కళ్ళలో పడింది. మంట తప్పుకో. అయ్యయ్యో నీలాంబరి తాళి తెంచావేంటే? నిన్ను ప్రతిసారి చెయ్యెత్తి పార్వతిని కొడితే బాగుండదు. పార్వతి కావాలని చేయదు కదా ఆంటీ. అవును పిన్ని, అనవసరంగా పార్వతి మీద చెయ్యెత్తుకో. ఇది ఈ ఇంటి పెద్ద కోడలు తాళి తెంచితే తప్పే కాదన్నట్టు చెప్తున్నారే. ఏమక్కా మీరు కూడా వీళ్ళనే సమర్థిస్తారా? మెళ్ళో మంగళసూత్రాలు తీయడం అంటే అర్థం ఏంటో తెలుసా పార్వతి? పెద్దమ్మాయి గారు నన్ను నెట్టి వెళ్ళినప్పుడు తెగిందనుకుంటా అమ్మగారు. నేనైతే తెంచలేదు. మరి నీ మెళ్ళో గొలుసు తెగలేదే? నీలాంబరి మంగళసూత్రాలు ఎందుకు వచ్చేసాయి? దీని ముష్టి గొలుసు చక్కగా కాపాడుకుంది. ఈ ఇంటి పెద్ద కోడలి తాళిబొట్టు మటుకు పుట్టుకుని తెంపేసింది. దీని గొలుసు తెగితే ఎలా ఉంటుందో తెలియాలక్కా. చిన్నమ్మగారు ముడి విప్పమంటే 3 ముళ్ళు వేసి మెళ్ళ వేసిన నా మంగళసూత్రాన్ని తెంపావు కదే, ఇంకా నీ చేతిలోనే ఉందేంటి? ఇటిపో. సారీ ఆంటీ, ఐఎమ్ వెరీ సారీ. ఇది ఇలా చేస్తుందనుకోలేదు, కానీ ఇలా జరిగిపోయింది. నేను నీ గొలుసు తీయాలని చూస్తే నువ్వు వెనక్కి వెనక్కి వెళ్తున్నావేంటే? ఏముంది అంత విలువ? మై డియర్ నాటి మిల్క్ బ్యూటీ, విసిరై నీ చూపొకటి. నీలా తెల్లగా ఉండే ఆవుపాలే తెప్పించి కాచి పట్టుకొచ్చాను. 2 గొక్కల్లో గ్లాస్ ఖాళీ చేసేయాలి. టేక్ ఇట్. అక్కడ పెట్టు. పాలంటే నీ మొహం చిన్నబోయి అంతా సన్నగిలుతుందని నాకు తెలుసు. 3వ నెలలో నీకు వాంతులు వచ్చినట్టు మళ్ళీ వాంతులు వచ్చినా పర్లేదు, నువ్వైతే తాగాల్సిందే. కమాండాలి, ఒక సిప్ చేయి. రే సింగినాదం, సీరియస్ గా ఆలోచిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తావేంటి? ఫర్ వాట్? దేనికోసం యువరాని వారు శిరస్సు బద్దలు కొట్టుకుని చుంటురి? మనకు పుట్టబోయే పాపాయికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను, కొన్ని రాస్తున్నాను. నోరు మూయిరా. నా గదిలోకి రాక్షసి వచ్చిందని పాపాయి భయపడిపోతుంది. అలా అనిపించిందా? ఓకే, అయినా పేర్ల కోసం అంతలా ఆలోచించాలా స్వీటీ? నన్ను అడిగితే నేను చెప్తాను కదా. ఓ 2 పేర్లు చెప్పరా, నోట్ చేసుకుంటాను. బుజ్జిగడి పేరు డిఫరెంట్గా ఉండాలి కదా. 1 మినిట్. వెంగళప్ప. వాట్? వెంగళప్పనా? యా, వెరీ ఫేమస్ నేమ్ యూనో. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు అని ఉంటాం వినుంటాం. బిడ్డకు అలాంటి పేర్లు పెడితే తల్లిదండ్రులు ఇంకెంత వెరివాళ్ళు అనుకుంటారు జనం. వేస్ట్ ఫెలో. అలా అంటావా? అయితే ఇంకో పేరు చెప్తాను. బృహన్నలా.
దగ్గరికి రా. వస్తున్నా. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ డార్లింగ్? పేరు పొందని కిస్ ఇస్తాం అనుకుంటే చపాతీ ఇచ్చామండి డార్లింగ్. బృహన్నలు అంటే ఎవరో తెలుసా? సౌండింగ్ బాగుందని చెప్పాను. నీ మొహం. అర్జునుడు వనవాస కాలంలో కౌరవుల కంటపడినా గుర్తుపట్టకూడదని ఆడవేషం వేసుకున్నప్పుడు పెట్టుకున్న పేరది. ఓ ఇజ్ ఇట్? అయితే మనకు వద్దులే కానీ. రే, పేరంటే ఎలా ఉండాలో తెలుసా? చిన్నప్పుడు అల్లరి చేస్తూ పెరిగినవాడు పెద్దయ్యాక ఇంత గొప్పవాడయ్యాడా అని పేరుకు తగ్గవాడే అనుకోవాలి. అలా ఉండాలిరా. అయితే ఒక పని చేద్దామా? ఇద్దరం మనసులో అనుకుని టపీమని బయటికి చెప్పేద్దాం. అదే పేరు పెట్టేద్దాం. రెడీయా? ఓకే. కృష్ణ. వావ్! వావ్, ఇద్దరం ఒకేసారి ఒకే పేరు అన్నాం. అదే ఫిక్స్. అవునరా, మంచి పేరు. అల్లరి కృష్ణుడు పెద్దయ్యాక మహానుభావుడు దేవుడు అయ్యాడు. అవసన్ దేవుడు కాకపోయినా పర్లేదు, మంచివాడైతే చాలు. నాలా ఎక్స్ట్రాలొద్దు. పాప పుడితే కూడా ఇదే పేరు పెట్టాలని చెప్తున్నా. ఆఫ్ కోర్స్. డైరీలో రాయి బంగారం. ఇద్దరం కలిసి సంతకం చేద్దాం. వావ్, సూపర్. ఈ టైంలో ఎవరు తలుచుకుంటున్నారు మహి? ఇంకెవరు? కడుపులో ఉన్న కొడుకు, లేకపోతే కూతురు, లేదంటే ఇద్దరు కావచ్చు. కవళ్ళు పుట్టిన ఆశ్చర్యపోకర్లేదు. కోరికలకి హద్దుండాలి. అలాంటప్పుడే ముద్దుండాలి. ఇలాంటి ఏదో ఐడియాలు ఇస్తావని నాకు తెలుసు గానీ సైలెంట్ గా పడుకో. దిస్ ఈస్ టూ మచ్. కడుపులో పెట్టి కదలికలు చూపిస్తాను మార్నింగ్ ప్రామిస్ చేసాం. ఐ వాంట్ టు సీ ఇట్ రైట్ నౌ. రే వెర్రి వెంగలప్ప, లైట్లన్నీ వేసుకుని బేబీని చూస్తా బాబుని చూస్తా అంటావేంట్రా? రూమ్ లో మన ఇద్దరం ఉన్నాం కదా డార్లింగ్. నీకలా అనిపిస్తుందంతే, కానీ మనిద్దరిని ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది. అర్థం కాల. కాదు కూడా. లైట్లు ఆఫ్ చేసిరా. వస్తే లిప్స్టిక్ నాకు కూడా పోస్తావా? బృహన్నల అలవాట్లు వచ్చాయేంట్రా? చిచిచి, నేను ఎలా అనలేదు. నీ పెదాల మీద లిప్స్టిక్ ఎక్కువైంది, దాన్ని ఏమైనా రాస్తావేమో అని. ఆశ దోశ అప్పడం బడా. ముందు లైట్లు ఆఫ్ చేయి. సర్లే, ముందు నువ్వు పాలు తాగు, తర్వాత ఆఫ్ చేస్తా. తాగు. బంగారం. మ్వా. చాలు. చాలా ఓకే. డార్లింగ్, కమాన్ కమాన్ డార్లింగ్. లైట్స్ ఆఫ్ అండ్ రోయ్. ఎవరైనా వచ్చేలా ఉన్నారు, పద. ఒకవేళ రాస్కెల్ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశాడేమో. త్వరగా లిఫ్ట్ చేయి నీలు. హలో హలో చంద్రముఖి, నేను అడిగిన 2 కోట్లు రెడీ చేసావా? రెడీ చేశాను. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. చెప్తాను, నువ్వు బయలుదేరాక ఫోన్ చెయ్యి.